ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమంలో దసరా శరన్నవరాత్రులు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామివారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 5వ రోజు శుక్రవారం రాత్రి శ్రీ గోవిందమాంబ మహాదేవి శ్రీ కంచి కామాక్షమ్మ అమ్మవారిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు భక్తులకు శ్రీ కంచి కామాక్షమ్మ అమ్మవారు విశిష్టతను తెలియచేశారు. ఈ సందర్భంగా భక్తుల భారీగా హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థా కులరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణి విజ్ఞానకలనా కల్యా విదగ్ధా వైద్యవాసనా తత్కాజికా తత్వమయీ తత్వస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్యా సదా శివ కుటుంబిని సంవ్యాపసంవ్యమార్గస్థా సర్వాపత్తి నివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమస్వరూపైన గోవిందమ్మ వీరబ్రహ్మేంద్రుల అచలానంద స్వామి యొక్క దివ్యానుగ్రహం దివ్యాస్తులు సర్వదా సర్వత్రా వారికి మీకు నాకు సర్వజీవునికి సంప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. ఆ దర్శనాన్ని చేస్తూ ఈ కళ్ళు ఇంకా ఎరిపెక్కి ఆ దర్శనాన్ని చేస్తూ ఉంటే భువనాంతరాలు కూడా దగ్గరైనటువంటి మహోజ్వలమైనటువంటి యోగ శక్తి అచలానంద స్వామి జ్వలిస్తుంది. మన భారతీయ యువకులు యొక్క గొప్పవాళ్ళు. కానీ దరిద్రం ఏంటంటే మనం ఆశ్రయిస్తే శివశక్తి మనకు వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చారు కదా, వారు అక్కడ మూర్తి రూపంలో ఉన్నారు, అంటే విగ్రహం రూపంలో ఉన్నారు. విగ్రహం రూపంలో లేదండి, అక్కడ కూర్చునే ఉన్నారు. మీరు ఎవరు ఉంటున్నారో ఎవరు వేయడం లేదు. ఎప్పుడెప్పుడు తొందరగా ప్రసాదం పెడతారనుకున్నారు, ఎప్పుడెప్పుడు తొందర పెడదామనుకున్నారు, అవునా లేదు, రోజు రావాలనుకున్నారు. ఇంకా వినాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి, ఆనందించాలి. ఆ అచలానంద స్వామి యొక్క దివ్యశక్తిని పొందాలని చెప్పి అనుకుంటున్నారు. ఎవరికి ఏ భావం అంటే అది వాళ్ళు ఇచ్చేస్తారు. అప్పుడు హిమవంతుడు వచ్చి అయ్యా వివాహం చేసుకో అని అడిగితే తప్పకుండా చేసుకుంటానన్నాడు. అదొక కథ. వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్థం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరికి పుట్టినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర. అయితే పరమేశ్వరుడు యొక్క తేజస్సు ఆ అమ్మవారి యొక్క గర్భంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ దేవతలందరూ కూడా తారకాసురుడు ఆ పిండాన్ని ఎక్కడ ఛిద్రం చేస్తాడన్న ఉద్దేశంతో ఈ దేవతలందరూ ఆ పిండాన్ని తీసుకొచ్చి బయటికి తీశారు. వాళ్ళ యొక్క మంత్రశక్తితో తీస్తే ఆ పరమేశ్వరుడు యొక్క శక్తిని వీళ్ళందరూ కూడా పట్టుకోలేక అగ్నిదేవుడికి ఇచ్చారు ఆ తేజస్సుని. అగ్నిదేవుడు కూడా ఆ తేజస్సుని పట్టుకోలేకపోయారు. అప్పుడు దాన్ని గంగకి ఇచ్చారు. గంగకి చల్లగా ఉంటుంది కదా. ఆ గంగదేవి కూడా మొయ్యలేక ఆ నెల్లు పూలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి నెల్లు పొదల్లో దాన్ని వేయటం, అక్కడ ఉన్నటువంటి 6 కృత్తికలు ఏదైతే ఉన్నాయో 6 కృత్తికలు జగన్మాత ఈశ్వరీ దేవికి పరిపూర్ణ సిద్ధమూర్తికి శరన్నవరాత్ర దేవీ దేవతలకు